ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. బ్లెస్డ్ టైమ్ టు జీసస్ అనేటువంటి సెషన్కు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రభువులు మీరందరూ ఆనందిస్తున్నారా? ఆత్మలో బలపరచబడడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? ప్రభు యొక్క ఆత్మ మీకు సహాయంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని కృతజ్ఞతాపూర్వకంగా ఇక ప్రార్థన కూడికను ప్రారంభించుకున్నాం. మహోన్నతుడ జీవం తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా యొక్క కాచి కాపాడి సమర్పించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. గడిచిన వారం అంతట్లో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, మీ వాక్కు చేతము నడిపిస్తూ, మీ సన్నిధి చేతము తృప్తిపరుస్తూ, మీ ఆత్మ చేతము నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీతో ఒక ధనికరమ సమయాన్ని గడపాలని ఆశపడుతున్నాం తండ్రి. మా ముందున్న సమయాన్ని మాకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మలుచుకోండి ప్రభువా. మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. మేము చేసే ప్రార్థనకు మీరు చెవి యొగ్గండి. మీ చిత్తానుసారమైనటువంటి మార్పు మా జీవితంలో కలుగు చేయమని మీకే మహిమను, ఘనతను, ప్రభావం ఆరోపిస్తూ ప్రతి డిస్టర్బెన్స్ను యేసు శక్తిగల నామములో లయం చేస్తూ మీ సంపూర్ణ నామ అధికారం బట్టి దీవెనకరంగా, మీకు మహిమకరంగా ఈ ప్రోగ్రాంను జరిగించమని మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ప్రభువును స్తుతిద్దాం. దేవుడు మనకు ఆశ్రయము, ఆయన మనకు దుర్గముగా అయి ఉన్నాడు. యెహోవా మనకు దుర్గముగా ఉన్నాడని వాక్యం మనం చూస్తున్నాం కదా. నీతిమంతులు అందులోనికి ప్రవేశించి వారు సురక్షితంగా ఉంటారంట. దేవుడు అంటే దీవెనకరమైనటువంటి ఒక దుర్గముగా, ఆశ్రయంగా మనకు ఉన్నాడు. ప్రభుని స్తుతించి ఘనపరుద్దాం. ఆయన ఆశ్రయంగా చేసుకున్న మనందరం కూడా ప్రభువును ఆరాధింపబద్దులమై ఉన్నాం. ఆమేన్. లెట్ us worship God. రక్షణ దుర్గము, దేవుడే నా ఆశ్రయము. రక్షణ దుర్గము, కరుణతో కరుణించిన, ప్రేమతో బ్రోచిన, కరుణతో ప్రేమతో నన్ను బ్రోచిన దేవుడే నా ఆశ్రయము. రక్షణ దుర్గము, దేవుడే నా ఆశ్రయము. రక్షణ దుర్గము, వేటగాని రక్షించిన నా యేసయ్యా, వేటగాని ఉరి నుండి రక్షించిన నా యేసయ్యా, కాపరై నన్ను కాయుచు కను పాపలా కాపాడిన, కాపరై కను పాపలా కాపాడిన దేవుడే నా ఆశ్రయం. రక్షణ దుర్గము, దేవుడే ఆశ్రయం. రక్షణ దుర్గము, తుఫానులే చెలరేగిన, వరదవలే శ్రమలొచ్చిన, తుఫానులే చెలరేగిన, నోవహు
రక్షణ దుర్గము. కరుణతో కరుణతో కరుణించిన, ప్రేమతో నన్ను బ్రోచిన, కరుణతో కరుణించిన, ప్రేమతో నన్ను బ్రోచిన దేవుడే నా ఆశ్రయం. రక్షణ దుర్గము. దేవుడే నా ఆశ్రయం. రక్షణ దుర్గము. దేవుడే నా ఆశ్రయం. రక్షణ దుర్గము. విశ్వాసంతో పాటు చెప్తాం, ప్రభువా నువ్వే నా ఆశ్రయము, నువ్వే నా దుర్గము. ప్రభువా నేను నమ్ముకున్న తగిన సహాయం నీవు మాత్రమే. ప్రభువా ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? ఈ భూమి మీద కూడా ప్రభువా నాకు ఆశ్రయం నీవే కదా, నా ఆధారము నీవే కదా, నా దుర్గము నీవే కదా. నా పరిస్థితుల్లో నాకు వెన్నంటుండి నాకు ధైర్యం చెప్పి నన్ను నడిపించే దేవుడు నీవే కదా. నోవహు ఓడ రీతిన భద్రపరచు దేవుడు నీవే కదా. వేటగాని ఊరిలో నుండి తప్పించువాడవు నీవే కదా. మా జీవితంలో నువ్వు లేకపోతే మేము లేమయ్యా. ఈ మాట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, మనసారా మేము స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావం మేము చెల్లిస్తూ, మీ కరుణకై, మీ కృపకై, మీ వాత్సల్యతకై, ప్రేమతో మీరు మమ్మల్ని హక్కున చేర్చుకున్న విధానంకై నిండు హృదయంతో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ఈ స్తుతిని ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రభువుకి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈరోజు ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు ఆయన మనకు ఆశ్రయమే ఉన్నాడు, దుర్గమే ఉన్నాడు, మన నమ్ముకుని తగిన సహాయకుడై ఉన్నాడు అనే విషయం మనకు అర్థమైందా లేదా అనేది చాలా ప్రాముఖ్యంగా అవసరం. ఊరికే మాటలతో ఒక పాటతో ప్రభుని ఆరాధించడం కాదు, కానీ ఈ పాటలు కొన్ని పదాలు ఉన్నాయి. వేటగాని ఊరిలో నుండి నన్ను రక్షించిన నా యేసయ్య అని. వేటగాడు అనేకమైన ఊర్లు మనకు ఓడుతూ ఉన్నాడు. ఆ ఊర్లన్నిటి నుంచి తప్పిస్తున్నది ఎవరు చెప్పండి? ఆయనే కదా. ఆయన మన కాపరే మనం నడిపిస్తుండగా, మన ముందుగా ఆయన నడుస్తుండగా, మనకు ఎదురవుతున్న శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, ఊరులు, వాటన్నిటి విషయంలో మనకు జాగ్రత్త చెప్తూ మన పట్ల బాధ్యత కలిగి మనం నడిపిస్తున్నందుకు ఎలా ఆయన స్తుతించగలం చెప్పండి? ఎంతైనా ఆయన స్తుతించినా తక్కువ అవుతుంది. ఈరోజు ఆయన భద్రపరిచాడు, ఆయన సంరక్షిస్తున్నాడు, ఆయన పోషిస్తున్నాడు, ఆయన బలపరుస్తున్నాడు, ఆయన లేవనెత్తుతున్నాడు, ఆయన ఉద్ధరిస్తున్నాడు, ఆయన రక్షిస్తున్నాడు, ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఇన్ని రకాలుగా ఆయన తన ప్రేమను మన పట్ల కనపరుస్తున్నాడు. తన కరుణను, తన కృపను, తన వాత్సల్యతను మన పట్ల ప్రతిరోజు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంతైనా ఆయన స్తుతింపు బదులమై ఉన్నాము. ఈరోజు ఒక్కొక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, మన జీవితంలో మన దేవుడు కనుక మనతో లేకపోతే మనం లేమండి. అవునా? ఈ మాట గ్రహించిన వరంగా ప్రభువును స్తుతించడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి ఓన్లీ దేవుడు మనకి ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి స్తుతిస్తే ఇది ఒక ట్రాన్సాక్షన్ లాగా అయిపోతుంది. నన్ను దేవుడు స్వస్థపరిచినా స్తుతిస్తాను, స్వస్థపరచకపోయినా పర్వాలేదు. నన్ను దేవుడు లేవనెత్తినా పర్వాలేదు, లేవనెత్తకపోయినా పర్వాలేదు. నన్ను దేవుడు బలపరిచినా పర్వాలేదు, బలపరచకపోయినా పర్వాలేదు. నేను దేవుని స్తుతించడం మాత్రము మానను. ఒక భక్తుడు ఈ విధంగా రాస్తూ పాటలో, అంతా నా మేలుకే, అంతా నా మంచికే, తన చిత్తమును నెరవేర్చుటకు నా జీవితంలో ఏం జరిగినా ఏం జరగకపోయినా నేను దేవుని స్తుతిస్తాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉంటుంది. ఇంకో భక్తుడు రాస్తాడు ఒక పాటలో, మేలైనా కీడైనా, చావైనా బ్రతుకైనా నేను ఆయన స్తుతిస్తానని. చాలా చక్కటి మాటలు, అనుభవంతో కూడినటువంటి మాటలు. ఈ మాటలు కనుక ఒక అనుభవంతో మనం కూడా పాడగలిగితే దేవుడు నామమహిమపరచబడుతుంది. మరి మోర్ దెన్ పాటల కంటే కూడా ఒక అనుభవం, దేవుని ఎరిగిన ఒక అనుభవము, దేవుని అనుభవించిన ఒక అనుభవంతో
ప్రభువును కనుక స్తుతిస్తే అది ఇక్కడి నుంచి రాదు, పెదాల నుంచి రాదు, హృదయాంతరంగంలో నుంచి వస్తుంది. అదే దేవుని సంతోషపెడుతుంది. అదే దేవునికి ఇష్టమైనటువంటి బలి ఆరాధన. అటువంటి ఆరాధన జీవితాన్ని మనం కలిగి ఉండడానికి దేవుడే మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. మంచిది. లెర్న్ టు నో హిమ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు మేము కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి బ్లెస్డ్ టైం విత్ జీసస్ అనేటువంటి సెషన్ ద్వారా మీరు దీవించబడతా ఉంటే ఈ సెషన్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్తో కూడా షేర్ చేయాలని మీకు మనం చేస్తున్నాను. అండ్ ఇదే యూట్యూబ్ ఛానల్లో ప్రతి బుధవారము మీకు వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేటువంటి ఇంగ్లీష్ షార్ట్ మెసేజ్ కూడా అందుబాటులో ఉంది. దాన్ని కూడా మీరు వీక్షించవచ్చు. తర్వాత ప్రతిరోజు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లెర్న్ టు నో హిమ్ పేజెస్లో ఒక డైలీ డివోషన్ కూడా మీకు అందుబాటులో ఉంది. మీరు ప్రతిరోజు వాక్యాన్ని చదువుకున్న తర్వాత మీరు అనుదిన మీ డివోషన్ మీరు ఆ వాక్యాన్ని ధ్యానించుకున్న తర్వాత మరి ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక డివోషన్ కూడా చదువుకుంటే బాగుంటుంది ఆత్మీయ జీవితంలో ఎదగటానికి అనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ డివోషనల్ ఫర్ యూ. ఇది వాక్యానుసారమైనటువంటి డివోషనల్. మరి ఇందులో వాక్యము మీకు అర్థమగు రీతిలో మరి నేర్పించడానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒక క్రానలాజికల్ ఆర్డర్లో వస్తున్నాము. ఆ ఎక్స్ప్లెనేషన్తో పాటుగా మీరు వాక్యాన్ని ధ్యానించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దీన్ని ఒక రెఫరెన్స్గా కూడా తీసుకోవచ్చు. అయితే ఇదే రెఫరెన్స్గా పెట్టుకుని ఇదే చదువుకోండి మాత్రం నేను చెప్పను. మీరు చదువుకోండి, వాక్యాన్ని ధ్యానించండి. ప్రతిరోజు మీ డైలీ పోర్షన్ మీరు చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ డివోషన్ మీరు సాయంత్రమైనా చదువుకోవచ్చు. మరి ఒక డివోషనల్ ప్రేయర్ కూడా మీకు అందుబాటులో ఉంచాము. ఆ డివోషనల్ ప్రేయర్ కూడా మీరు చేసుకోవచ్చు అని మీకు మనం చేస్తున్నాను. స్క్రిప్చర్ టైం బైబిల్ స్టడీ సిరీస్ మరి ఆల్రెడీ చేస్తూ ఉన్నాయి. ఇంకా ఫ్రెష్ ఎపిసోడ్స్ చేయాల్సి ఉన్నాయి. వాటి గురించి ప్రార్థన చేయండి. వాక్యాన్ని ధ్యానించాలన్న వారికి ఈ స్క్రిప్చర్ స్టడీ సిరీస్ చాలా ఉపయుక్తకరంగా ఉంటుంది. మీరు వాటిని చూడొచ్చని మీకు మనం చేస్తున్నాను. అండ్ కేర్సెల్ గ్రూప్స్ గురించి మీతో ఆల్రెడీ చెప్పాను. దేవుని చిత్తం అయితే ఆయా ప్రాంతాల్లో కేర్సెల్ గ్రూప్స్ను మరి ఫిజికల్గా తర్వాత ఆన్లైన్లో కూడా ప్రారంభించాలని ఆశపడుతున్నాము. దేవుని చిత్తం అయితే ఆ ఆన్లైన్ సెషన్స్ ప్రకారంగా మరి జాయిన్ అవటానికి మీరు మీ సుముఖతను వ్యక్తం చేయాలని తెలియపరచాలని కోరుతున్నాను. ఓకే, బ్లడ్ నో మినిస్ట్రీస్ గురించి ప్రార్థన చేయండి. దేవుని పిలుపుని బట్టి దేవుని విజన్తో ప్రారంభించబడే ఇది ఈ యొక్క మినిస్ట్రీ దేవుని మహిమార్థమై ముందు కొనసాగలాగా ప్రార్థన చేయండి. మరి మీ ప్రార్థన అవసరాలు ఏమున్నా ఇట్లా మాకు తెలియపరచండి. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ప్రే ఫర్ యూ. ఓకే, మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. గడిచిన వారం మీతో మాట్లాడుతూ చెప్పాను, పౌలు నాడు ఇదివరకే నేను గెలిచితున్నాను అనుకోవట్లేదు, లేకపోతే ఇదివరకే నేను కార్యసిద్ధి సంపాదించుకున్నాను అనుకోవట్లేదు. ఎందుకొరకైతే పట్టుబడ్డానో, ఎందుకొరకైతే పిలువబడ్డానో దాని ప్రకారంగా జీవించడానికి, దేవుని ఉన్నతమైన పిలుపును తగిన బహుమానం పొందడానికి నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు. ఈ మాటను బట్టి మీరు చాలామంది దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఈరోజు మరొక మాటను పౌలు రాసినటువంటి మాటల్లోనే మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను అనుకున్న టాపిక్ ఏంటంటే జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు. చెప్పండి, జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు. ఏ జ్ఞానము? ఈ లోకంలో పొందేటువంటి జ్ఞానం కాదు, ఈ లోకంలో దొరికేటువంటి జ్ఞానం కాదు. దానికి చాలా కోర్సెస్ ఉన్నాయి, దానికి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. చాలా ఎంత నేర్చుకున్నా ఇంకా సరిపోదు. ఎప్పటికప్పుడు ఫాస్ట్ మూవింగ్ వరల్డ్తో మనము పోటీ పడి అందులో మనము నెగ్గాలి. సర్వైవ్ అవ్వాలంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనేటువంటి ఈ ప్రపంచంలో మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడేషన్ చాలా అవసరం. మరి జ్ఞానాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ జ్ఞానం ఏంటంటే దైవిక సంబంధమైన జ్ఞానము, ఆయన గురించిన అనుభవ జ్ఞానం. అంటే ఆయన్ను ఎరిగి ఉండటం మాత్రమే కాదు, ఆయన అనుభవించి కూడా ఉండాలి. అటువంటి అనుభవ జ్ఞానంలో ఎదగాలనేటువంటి మనస్సు మనలో ఉండాలి. ప్రత్యక్షత గల మనస్సు అంటే దేవుని గురించిన ఒక ప్రత్యక్షత నాలో ఉండాలి. దేవదూతలు, కెరూబులు, శరూపులు దేవుని ఆరాధిస్తున్నారంట పరలోకంలో. అయితే ఒక ప్రత్యక్షతతో ఆరాధిస్తున్నారట. పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తున్నారట. పరిశుద్ధుడు అనేటువంటి ఒక ప్రత్యక్షత దేవుని గురించి వాటికి అర్థమైంది కాబట్టి అవి ఆయన పరిశుద్ధుడు 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 అని ఆయన ఆరాధిస్తున్నారట. మరి పరిశుద్ధుడు చూడగలుగుతున్నారు, పరిశుద్ధుడు తెలుస్తుంది. అనుభవిస్తున్న మనము ఇంకెంతగా ఆయన ఆరాధించవచ్చు. ఒక ప్రత్యక్షత దేవుని గురించి నాకు అర్థమైతే యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎరిగి తిని అన్నప్పుడు ఆ ప్రత్యక్షత నేను రుచి చూశాను కాబట్టి ఆయన మంచివాడు అని చెప్పడానికి సందేహం లేకుండా
నేను ధైర్యంగా ఆరాధించగలను, ఎందుకంటే రుచి చూశాను. ఆ ప్రత్యక్షత కలిగిన మనస్సు కూడా మనకు ఉండాలి. ఇలా దేవుని గురించి అనేక విషయాలు నేర్చుకొని ఆయన గురించిన ప్రత్యక్షతతో కనుక ఆయన సేవించడం ప్రారంభిస్తే మన ఆత్మీయ జీవితం ఎంత మెరుగ్గా ఉంటుందో ఆలోచన చేయండి. అలా ఉండటానికి దేవుడు మనం పిలిచాడు అనే విషయాన్ని గ్రహించుకోవాలి. ఈరోజు ఒక మాట చదివి నేను ముందుకెళ్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-19 వచనాలు గల దేవుని మాటను ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-19 వచనాలు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిదైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందును మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. చాలా గ్రాంధికం అనిపిస్తుంది కదా. ఇందులో చాలా నిగూఢమైనటువంటి సత్యాలు, మర్మాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా మనము దీన్ని విభజించి కొద్దిసేపు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని పిలిచాడంట, ఒక పిలుపుతో మనం పిలిచాడంట, ఒక పిలుపును, ఒక ఉద్దేశంను బట్టి మనల్ని పిలిచాడంట, ఒక ఉద్దేశం కొరకు మనల్ని ఎన్నుకున్నాడంట, ఒక ఉద్దేశం కొరకు మనం ప్రత్యేకించుకున్నాడంట, ఒక ఉద్దేశాన్ని బట్టి దేవుడు మన జీవితంలో ప్రణాళికలు కలిగి ఉన్నాడంట. ఆ ప్రణాళికల గురించిన కనీసం కొంచెమైన అవగాహన మనకుందా అనేది మనం ఆలోచించాలి. పౌలుకి చాలా అవగాహన ఉంది ఆ పిలుపుని గురించి. లాస్ట్ వీక్ కూడా ఇంత మాట్లాడుతూ చెప్పినట్టున్నాను. ఆయన పిలుపు ఎందుకొరకు నన్ను పట్టుకున్నాడో, ఆ పట్టుకున్న విధానం, ఆ పట్టుకున్న దాని యొక్క ఉద్దేశం నేను గ్రహించిన వాడిగా నేను వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు పరిగెత్తుతున్నాను అన్నాడు. ఇప్పుడు దాన్ని విభజిస్తూ చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు ఏంటంటే, పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో. అంటే పిలిచిన పిలుపుకి ఒక నిరీక్షణ ఉందంట. ఇప్పుడు ఒక పిలిచిన పిలుపు ఒక నిరీక్షణ లేకపోతే ఆ పిలుపుకు ఒక ఉద్దేశం ఉంటుంది. చెప్పండి, ఒక నిరీక్షణ. దేవుడు పిలుపుకు ఒక నిరీక్షణ ఉంది. అంటే దేవుడు నిరీక్షించాడు పిలిచి మనల్ని. అంటే నేను మిమ్మల్ని పని కొరకు పిలిచాను, నేను మిమ్మల్ని ఈ ఉద్దేశం కొరకు పిలిచాను, నేను ఐఎమ్ కౌంటింగ్ ఆన్ యూ అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఆయన పిలుపులో ఒక నిరీక్షణ మనకు ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కూడా మన పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాడంట. మనం పిలిచాడు. నేను ఈ లోకంలో ఆ పాపంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను పిలిచాను, నా పేరు అతనికి పెట్టాను, అతన్ని స్వతంత్రించుకున్నాను. ఇప్పుడు అతన్ని బట్టి నేను నిరీక్షించి ఉన్నాను. అతను నా పేరును బట్టి జీవిస్తాడని, అతడు నన్ను అనుసరించి నడుచుకుంటాడని, అతడు నాకు మహిమకరంగా జీవిస్తాడని దేవుడు కూడా నిరీక్షిస్తున్నాడంట. అంటే మన పిలుపు బట్టి దేవుడు కూడా ఒక నిరీక్షించే పరిస్థితి ఉంది. ఆ పిలుపులో మనం జీవించడాన్ని బట్టి మనకు కూడా ఒక నిరీక్షణ ఉంది. అదేంటంటే ఒక బహుమానం మన కొరకు సిద్ధపరిచి ఉంది. ఓకే, రివార్డ్ సిస్టమ్ అన్నాను కదా. దేవుని పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో మనం గ్రహించుకోవాలంట. ఆ నిరీక్షణ మనం గ్రహిస్తే, ఇప్పుడు 2 రకాల నిరీక్షణ చెప్పాను. దేవునికి మన పట్ల ఉన్న నిరీక్షణ, ఆయన పిలుపుని బట్టి, ఆయన పిలుపుని బట్టి మనకు ఆయన అనుగ్రహించిన నిరీక్షణ కూడా మనం ఎలాంటిదో గ్రహించుకోవాలంట. రెండవది చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం ఏంటి? చాలామంది స్వాస్థ్యం అనగానే ఫిజికల్ మెటీరియల్ థింగ్స్ గురించి ఆలోచన చేస్తారు. ఇంకొకటి ఆత్మీయంగా ఆలోచన చేసేవాళ్ళు స్వాస్థ్యం అనగానే పరలోకం గురించి ఆలోచన చేస్తారు. ఒక దేవుడు అనుగ్రహించేటువంటి వాడబారుని ఒక స్వాస్థ్యం గురించి, ఇన్హెరిటెన్స్ గురించి కూడా మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిదైశ్వర్యం ఎట్టిదో అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముగా పిలుచుకున్న వారిలో తన మహిమను ఆయన కనపరిచే విషయంలో ఎలాంటిదో మనం గ్రహించాలి. ఈరోజు మనము రక్షించబడ్డాము, మనం ఆయన సొత్తుగా స్వాస్థ్యంగా మార్చబడ్డాము. ఇజ్రాయేల్ ప్రజలను కూడా దేవుడు తన స్వకీయ సంపాద్యమని ఆయన ఏర్పరచుకొని
వారికి దేవుని వాక్కును ఇచ్చి ఒక పర్పస్ని చెప్పి దీని ప్రకారంగా మీరు జీవించని చెప్తే వారు ఆ ప్రకారంగా జీవించలేదు. దేవుని మహిమను ఆ ప్రజలలోనికి ఆయన కనపరిచి ఆ ప్రజల ద్వారా తను తాను కనపరుచుకోవడానికి దేవుడు ప్రయత్నం చేశాడు. పరిశుద్ధులైనటువంటి మనము కూడా మనం స్వాస్థ్యముగా మార్చబడిన తర్వాత ఆ స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యము ఎట్టిదో, మహిమైశ్వర్యం ఎట్టిదో మనం గ్రహించాలి. మనలో డిపాజిట్ చేసినటువంటి ఆ మహిమ, దేవుని యొక్క మహిమ ఏదైతే ఉందో దాని యొక్క ఐశ్వర్యం ఎట్టిదో, దాని యొక్క గొప్పతనం ఎట్టిదో మనం గ్రహించాలట. పరిశుద్ధులు దేవునికి స్వాస్థ్యంగా మార్చబడగలిగితే దేవుడు మహిమను మన జీవితంలో డిపాజిట్ చేసిన, దేవుడు మన జీవితంలో అక్షయమగు ఆయన కృపను, ఆయన నీతిని మన జీవితంలో ఆయన డిపాజిట్ చేసిన దాని యొక్క ఇంపార్టెన్స్ని గ్రహించిన వారంగా మనం దేవుని సంతృప్తిపరిచే విధంగా మన జీవితాలు ఉంటాయి. కానీ దాన్ని నిర్వీర్యం చేసే విధంగా, దాన్ని మిస్యూజ్ చేసే విధంగా మనం ఉండం. ఈరోజు కృప మన జీవితంలో ఆయన వెతుకుతున్నాడు, ఆయన మహిమను మనం వెతుకుతున్నాడు. ఒకప్పుడు చెప్పాడు, నీతివంతుడు ఒక్కడునూ లేడు, ప్రతి ఒక్కరూ పాపం చేసి దేవుడు మహిమను పొందలేని స్థితిలో ఉన్నారని. అయితే అలా మహిమను పొందలేని స్థితిలో ఉన్న మనల్ని తీసుకొచ్చి నీతిమంతులుగా తీర్చి, తన నీతిని ఆపాదించి, తన కృపను మనకిచ్చి, తన మహిమను మనకిస్తే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆ కృపను సద్వినియోగపరచుకోలేకపోతున్నాము, ఆ మహిమకు తగినట్టుగా జీవించలేకపోతున్నాము. ఆ మహిమ ఐశ్వర్యం యొక్క మహదైశ్వర్యం పెట్టిదో గ్రహించుకోలేనటువంటి అంధకారమైన పరిస్థితులు మనం ఉన్నాము. ఎంత దారుణం చూడండి. ఆయన పిలుపు వలన నిరీక్షణ ఎటుదో మనం గ్రహిస్తూనే ఆయన మనం పిలిచిన విధానంలో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వరం, పరిశుద్ధులుగా ఉన్నటువంటి మనము ఆయన స్వాస్థ్యంగా తీర్చబడిన మనము, మనలో ఆయన డిపాజిట్ చేసినటువంటి మహిమైశ్వర్యము, అది మనం దేనికి వాడుతున్నాం తెలుసా? మహిమైశ్వర్యము ఆయన మన ప్రతి అవసరతను ఆయన మహిమైశ్వర్యం తీర్చును. ఆ మహిమైశ్వర్యం బట్టే ఆలోచిస్తున్నాను తప్ప నేను దేవుని స్వాస్థ్యంగా మార్చబడ్డానికి నా జీవితంలో దేవుడు ఎన్నింటిని అనుగ్రహిస్తూ ఉన్నాడో అనేది మనం మర్చిపోతున్నాం. ఒక మాటను చెప్తాను, ఆయన దరిద్రుడు అయ్యాడంటే మన కొరకు, మనము సమృద్ధి కలిగి మనం దీవించబడాలని ఆయన దరిద్రుడు అయ్యాడంట. అంటే మనం ఆలోచన చేస్తాము, దీన్ని మనం మెటీరియల్గా తీసుకొని లిటరల్గా మనం ఆలోచిస్తూ, నా దరిద్రత నువ్వు తీసుకురావు, నేను సమృద్ధిలోనికి రావాలని, నేను దీవించబడాలని అని చెప్తాం. నిజంగా నా దరిద్రత ఏంటో తెలుసా? దేవుని మహిమను పొందలేని దరిద్రుడిని నేను, దేవుని నీతిని పొందలేని దరిద్రుడిని నేను, దేవుని కృపను పొందలేని దరిద్రుడిని నేను, దేవుని ప్రేమను అనుభవించలేని దరిద్రుడిని నేను, దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించలేని దరిద్రుడిని నేను. అయితే నా దారిద్ర్యాన్ని అంతా ఆయన తీసుకొని, ఇదిగో నా దయ నీకు ఇస్తున్నాను, నా దయలో నువ్వు వర్ధిల్లు, ఇదిగో నా కృప నీకు ఇస్తున్నాను, నా కృపలో నువ్వు వర్ధిల్లు, నా ప్రేమ నీకు ఇస్తున్నాను, నా ప్రేమలో నువ్వు వర్ధిల్లు, నీ దారిద్రత స్థితిని నేను తీసుకుంటాను, దేవుని ద్వారా నిన్ను నేను ధనవంతునిగా చేస్తాను అని దేవుడు చెప్తా ఉంటే, లిటరల్గా దాన్ని మెటీరియల్గా ఆలోచన చేసి మనం దానికోసం వాడేస్తున్నాం. మన అవసరతల కొరకు దేవుని మహిమైశ్వర్యం వచ్చి మన అవసరతలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఆయన స్వాస్థ్యముగా మార్చబడడానికి దేవుడు మన జీవితంలో డిపాజిట్ చేస్తున్న ఆయన ఒక మహిమైశ్వర్యాన్ని గ్రహించుకోలేనటువంటి మూర్ఖత్వంలోనూ అంధత్వంలోనూ మనం జీవిస్తున్నాము. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ఆలోచించేయండి. ఇంకో మాట చెప్తున్నాడు, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎటిదో. ఇక్కడ కూడా ఇంకో మాట ఉంది, యేసు ప్రభు నా పాపాల కొరకు మొత్తపడ్డాడు, ఆయన శిక్షించబడ్డాడు, ఆయన శరీరం గుల్ల చేయబడింది, ఇక నా శరీరంలో బలహీనత ఉండడానికి వీల్లేదు, ఇక నేను ఆరోగ్యంతో ఉండాలి, ఎందుకంటే నా వ్యసనములను, నా రోగమును ఆయన భరించాడు, ఇక నేను భరించాల్సిన అవసరం లేదు అని మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాం. కానీ అసలుకి ఆయన క్రీస్తునందు వినియోగించిన దేవుని బలాతిశయం ఏంటిదో మనకు తెలియదు. అంతే, మనం గ్రహించుకోలేకపోతున్నాము. ఏంటో తెలుసా? యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మాటల్లో కావచ్చు, ఆయన క్రియల్లో కావచ్చు, దేవుని బలాతిశయమును కనపరిచేటువంటి విధంగా ఆయన జీవితం ఉన్నది. దాన్ని మనం గ్రహించుకోలేకపోతున్నాము. అలా దేవుడు మనకు ఒక మాదిరిగా యేసు ప్రభువుని పెడితే మనం దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయట్లేదు. కానీ ఆయన ద్వారా వచ్చినటువంటి ఎండ్ ప్రోడక్ట్ని
మనం వాడుకోవాలని ఆశపడతాం. సిలువలో ఆయన చేసిన బలియాగం జ్ఞాపకం చేసుకుని దాని ద్వారా వచ్చిన ఎండ్ ప్రోడక్ట్, ఎండ్ రిజల్ట్స్ని మనం మన స్వార్థం కొరకు, మన ప్రయోజనాల కొరకు మనం వాడుకునేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఎంత దారుణంగా ఉంది చూడండి మన పరిస్థితి. దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన ఆయన బలాతిశయంలో ఎట్టుతో మనం గ్రహించుకోలేకపోతున్నాము. అదే బలాతిశయాన్ని మనలో కూడా దేవుడు ఆత్మ ద్వారా మనలో కూడా కనపరచాలని ఆశపడుతున్నాడు. కానీ మనం అవైలబుల్గా లేము. మనకు ప్రీరిక్విజైట్స్ ఎక్కువ ఉన్నాయి. మనము ఇహలోక ఆలోచనలు మన జీవితంలో ఎక్కువగా ఉన్నాయి. దాన్ని బట్టి దేవుని కొరకు, దేవుని మహిమైశ్వర్యం చొప్పున, లేకపోతే దేవుని బలాతిశయం చొప్పున జీవించాలనేటువంటి మైండ్ సెట్టే మనలో లేదు. విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. ఎందుకు శక్తి చూపిస్తున్నాడంటే మనలో మన బలహీనంగా ఉంటే తన శక్తిని తన కృప ద్వారా అనుగ్రహిస్తున్నాడు. తన ప్రేమ ద్వారా, తన దీర్ఘశాంతం ద్వారా తన మహిమను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అపరిమితంగా మనకు అనుగ్రహిస్తున్నాడు. దాని యొక్క గొప్పతనం ఏంటో మనం గ్రహించలేకపోతున్నాం. దాని మహత్యం ఏంటో గ్రహించలేకపోతున్నాం. కృప మనకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ కృప ఎందుకు అంతగా ఇస్తున్నాడో మనకు అర్థం కావట్లేదు. కృప ఉంది కదా, ఏమైనా చేయొచ్చని ఒక లైసెన్స్తో మనం జీవిస్తున్నాం తప్ప, అరే కృప ఎందుకు ఇస్తున్నాడు, ఇంతగా దేవుడు మనకు కృప ఇవ్వాల్సిన అవసరం ఏంటి, ఇంతగా ఆయన మహిమ మనకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి, ఇంతగా ఇన్ని ఆధిక్యత దేవుడు మనకి ఇస్తూ ఉంటే ఆధిక్యతను బట్టి సంతోషిస్తున్నాం. కానీ ఈ ఆధిక్యత ఎందుకు ఇవ్వబడింది, దీని యొక్క మహత్యం ఏంటి, దీన్ని బట్టి నేను ఎలా సర్చ్ చేసుకొని జీవించాలి అనేటువంటి ఆలోచన కూడా మనలో లేదు. ఇంకా ఏం జీవిస్తున్నాను చెప్పండి. ఇంకా అంటున్నాడు కదా, ఇవన్నీ మరి తెలుసుకోవాలని మన ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క దేవుడు అయిన మహిమా స్వరూపయోగు తండ్రి తన్ను తెలుసుకున్నట ఎందును. అంటే ఇవన్నిటినీ తెలుసుకొని గ్రహించగలిగితే మన కొరకు క్రీస్తు యేసును మనకు అనుగ్రహించినటువంటి మన తండ్రి యొక్క హృదయం ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన మనస్సు ఏంటో, ఆయన చిత్తం ఏంటో గ్రహించిన వారుగా మనం మార్చగలిగినప్పుడే జ్ఞానమును సమ్మతియును కలిగినటువంటి ప్రత్యక్షత కలిగిన మనస్సు మనకు అనుగ్రహించబడుతుందంట. ఈరోజు అంతవరకు మనస్సు రాదు. దేవుని సంతోషపెట్టగలిగిన మనసు అంతవరకు రాదు. దేవుని మీద ఆనుకోనగలిగిన మనసు మనకు రాదు. క్రీస్తు కలిగిన మనసు మనం కలిగి జీవించాలంటే ఏంటో చేయాలి తెలుసా? ఆయన పిలుపు ఎలాంటిదో తెలుసుకోవాలి. ఆయన పిలుపు వలన కలిగిన నిరీక్షణ ఎలాంటిదో గ్రహించుకోవాలి. ఆయన మనం పిలిచిన విధానంలో ఆయన మన పట్ల కనెక్ట్ చేసినటువంటి ఆయన మహిమైశ్వరం ఎలాంటిదో, మన పట్ల వినియోగిస్తున్నటువంటి ఆయన బలాతిశయం ఎలాంటిదో, ఇవన్నీ మనం గ్రహించుకోగలిగినప్పుడు మాత్రమే మన తండ్రి హృదయాన్ని గ్రహించగలము. ఆయన మనస్సును ఎరిగిన వారంగానే దేవుని ఎరుగుట విషయంలో జ్ఞానమును, సమ్మతి గల ఒక ప్రత్యక్షతతో కూడిన మనస్సును మనము సంపాదించుకోగలటానికి దేవుడు ఇవన్నీ మనకు అనుగ్రహిస్తూ ఉంటే, ఇవన్నీ కాదని ఫిజికల్గా, మెటీరియల్గా నేను ఎలా బ్లెస్ చేయబడాలి, దేవుని వాక్యాన్ని ఎలా నా పరిస్థితుల్లో వినియోగపరచాలి అనే మనం ఆలోచిస్తున్నాం. మన పర్పస్ మన పక్కన పెట్టేసి మన కొరకు మనం జీవిస్తున్నాము. ఇలా జీవించినంత వరకు దేవుని గురించిన ప్రత్యక్షత మనకు ఉండదు. అవసరాన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాడుకొని వెళ్ళిపోవడం తప్ప దేవుని కోసం జీవించాలి అనేటువంటి మనస్తత్వం మనకు రాదు. అసలు నన్ను కలుగు చేసిన వాని ఉద్దేశం ఏంటి, నన్ను దేని కొరకు పిలిచాడు అనేది గ్రహించుకోకుండా నేను జీవించి నా జీవితాన్ని ముగిచేస్తే నా జీవితం ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. అందుకే ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. అందుకే పౌలు అన్నాడు, మన మనోనేత్రాలు వెలిగించబడాలి అన్నాడు. దేవుని మహిమను మనం చూడగలగాలి అని అన్నాడు. అందుకోసం పౌలు ప్రార్థన చేస్తున్నాడంట ఎఫెసీ సంఘం కొరకు. ఈరోజు పౌలు మన కోసం కూడా ఒక ప్రార్థన చేయడానికి ఒక ప్రేయర్ పాయింట్ మనకు కూడా ఇస్తున్నాడు. అసలు దేవుని పిలుపు ఏంటో మనకు గ్రహించాలి, దేవుని ఉద్దేశం ఏంటో మనం గ్రహించుకోవాలి. అందుకొరకు దేవుడు వినియోగపరిచినటువంటి ఆయన బలాదిశం ఏంటో మనం తెలుసుకోవాలి. దాని ద్వారా అపరిమితమైన ఆయన శక్తిని మన జీవితంలో ఆయన తెలియజేస్తున్న విధానాన్ని మనం గ్రహించుకోవాలి. దాని యొక్క మహత్యాన్ని మనం గ్రహించుకోవాలి. ఒక నిరీక్షణతో మనం పిలిస్తే ఆ నిరీక్షణ తగినట్టుగా మనం జీవిస్తున్నామా, మనం స్వాస్థ్యంగా మార్చుకోవాలని ఆశపడతా ఉంటే ఆయన మహిమైశ్వర్యాన్ని మనం మన స్వాస్థ్యాల కొరకు మనం వాడుకుంటున్నాం తప్ప దేవుని కొరకు స్వాస్థ్యంగా మార్చబడడానికి ఆ మహిమ ఐశ్వర్యాన్ని మనము సద్వినియోగపరచుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ గ్రహించుకుంటే నిజంగా మన ఆత్మీయ స్థితి ఎక్కడుందో ఒకసారి పరిశీలన చేసుకుంటే అసలు మనం ఎక్కడా లేవు.
ఇలా మనం జీవిస్తూ ఉంటే ఎప్పుడు దేవునికి సంతోషంగా జీవిస్తాం చెప్పండి. ఇలా మనం నడుచుకుంటా ఉంటే ఎప్పుడు ఆయన పిలుపు తగినట్లుగా జీవిస్తాము. నిజంగా మన మనోనేత్రాలు వెలిగించబడాలి. మన అండర్‌స్టాండింగ్ ఓపెన్ అవ్వాలి. ఇంకా మన మన ఉద్దేశ్యం నెరవేర్చబడాలి అనుకోవడం కంటే కూడా దేవుని ఉద్దేశ్యం ఏంటి నా పట్ల? దేవుడు నా పట్ల ఇంత బలాతిశయాన్ని అనుగ్రహిస్తున్నాడు. క్రీస్తు ద్వారా ఇంత గొప్ప కార్యాన్ని నా జీవితంలో చేశాడు. ఇంత బలియాగా నా జీవితంలో చేశాడు. ఎందుకు చేశాడు? దేన్ని బట్టి చేశాడు? నేను ఎందుకు ఆయన స్వాస్థ్యంగా మారాలని కోరుకున్నాడు? ఈ ఆలోచనలు ఎప్పుడైనా మనం చేస్తున్నామా? లేదు. నేను స్వాస్థ్యం తెలుసా? నేను దేవుని బిడ్డని తెలుసా? నేను పరలోక రాజ్య వారసుని తెలుసా? నేను క్రీస్తుతో కూడా పరలోకముందు కూర్చుండబెట్టబడ్డాను తెలుసా? అని మన ఆధిక్యాలను బట్టి మనం మురిసిపోతున్నాం. మురిసిపోవడం కరెక్టే, మంచిదే, లేదని చెప్పను. కానీ నిజంగా ఒక పర్పస్ తెలియకపోతే, ఒక ఒక విధేయత రాదు మనలో. ఒక మనస్సు, దేవునికి సమ్మతి కలిగిన మనసు మనలోకి రాదు. జ్ఞానయుక్తమైన మనసు మనకు ఉండదు. ప్రత్యక్షతతో కూడినటువంటి మనసు మనకు ఉండదు. ఇంకా దేవుని ఎలా సంతోషపెడతాం? ఆలోచన చేయండి. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి మనం హెచ్చరించబడుతున్నాము. పౌలు అంటున్నాడు, మన మనోనేత్రాలు వెలిగించబడాలి. అప్పుడే దేవుని మహిమైశ్వరంలో ఆయన మన కొరకు నిర్దేశించినటువంటి ఆయన పిలుపు యొక్క నిరీక్షణ, దాని యొక్క మహాదైశ్వర్యము, దానికి సంబంధించినటువంటి ప్రతి మహత్యాన్ని మనం గ్రహించగలిగితేనే ప్రభువుని సంతోషపెట్టే అనుభవంలోకి మనం రాగలుగుతాం. ఈరోజు ఒకటే మనం ప్రార్థన చేయాలి. ఈరోజు మనం కూడా, ప్రభువా, మిమ్మల్ని ఎరిగే విషయంలో, మీ జ్ఞానమును సంపాదించుకునే విషయంలో, ఒక ప్రత్యక్షత కలిగిన మనస్సును సంపాదించుకునే విషయంలో నేను ప్రయాసపడాలి. అంతేగాని ఈ లోకంలో ఐహిక విచారాలను బట్టి, ఈ లోకంలో దొరికేటువంటి వాటి కొరకు నేను ప్రయాసపడి నా ఉనికిని నేను కోల్పోవడం కాదు. ఆత్మీయంగా దేవుడు నా కొరకు నిర్దేశించిన ఆయన ఉన్నతమైన పిలుపు ప్రకారంగా నేను జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రార్థన చేద్దాం. కలుపుకున్నాం. పరిశుద్ధ జీవం గల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో ప్రభువా ఇంతవరకు మేము మా కొరకే జీవిస్తూ ఉన్నాము. మేము మా ఉద్దేశాల కొరకే జీవిస్తూ ఉన్నాము. మా ప్రణాళికల కొరకే జీవిస్తూ ఉన్నాము. మిమ్మల్ని మేము వాడుకుంటూ వచ్చాము. మమ్మల్ని క్షమించండి నాయన. నిజంగా ప్రభువా, మమ్మల్ని పిలిచిన పిలుపెట్టిదో, ఆ పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో నాయన, మీరు మా యందు వినియోగపరిచినటువంటి మీ అపరిమితమైనటువంటి మీ శక్తి యొక్క మహత్యం ఎట్టిదో మేము గ్రహించుకోలేకపోతున్నాము. మీ స్వాస్థ్యంగా మార్చబడ్డానికి, పరిశుద్ధులలో మీ స్వాస్థ్యంగా మార్చబడ్డానికి మా జీవితంలో మీరు ఇచ్చిన మహిమైశ్వర్యమును గ్రహించుకోలేకపోతున్నాము. వీటి యొక్క గ్రహింపు లేకపోతే ఇక మిమ్మల్ని ఎలా తెలుసుకుంటాం, ఎలా గ్రహించగలుగుతాం? మిమ్మల్ని గ్రహించుకోలేకపోతే మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి మనసుతో ఎలా మిమ్మల్ని సేవించగలుగుతాం? ఈరోజు మా జీవితంలో ప్రభువా, మేము మా కొరకు జీవించడం కంటే మీ కొరకు, మీరు ఉద్దేశించిన ఉద్దేశం కొరకు, మీ పిలుపుని బట్టి మీరు జీవించడానికి మా హృదయాలు మీరు సిద్ధపరచండి. దాని విషయంలో మేము బాధ్యత వహించి మా జీవితాలు మీకు సమర్పించుకొని మీ కొరకు జీవించగలిగిన భాగ్యాన్ని మాకు దయచేసి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీరు దీవించబడుతున్నాను నేను నమ్ముతున్నాను. మరి ద్వారా మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని పిలుపు ఎలాంటిదో గ్రహించుకోండి. ప్రభువు మనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువులో బలపరచబడుతూ మన కొరకు కాక ఆయన కొరకు జీవించడానికి ప్రయత్నం చేద్దాము. ఆయన కొరకు జీవిస్తుండగా దేవుడు మన కొరకు కూడా సమస్తాన్ని సమకూరుస్తాడు తన మహిమేశ్వరం చొప్పున. అట్టి దీవెన మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.